హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆగస్టు నెలలో మనకి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కొత్త పెన్షన్లు అయితే రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఆయా సచివాలయాలకి ఇన్స్ట్రక్షన్స్ కూడా వెళ్ళడం అయితే జరిగింది. సో పెన్షన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పెన్షన్లు పైగానే వాళ్ళు ఇస్తున్నామని చెప్పి ఆల్రెడీ సచివాలయాలకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ కొత్త పెన్షన్లు ఏమిటి, ఎవరికి వచ్చింది, సో ఇదివరకు ఇచ్చారా ఇవ్వలేదా, లేకపోతే కొత్తగా పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందా ఏంటి అన్నీ కూడా నేను వీడియోలో చెప్తాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోతే ఆ చనిపోయే పెన్షను ఆటోమేటిక్గా ఒక స్పౌజ్ ఆప్షన్ ఒకటి క్రియేట్ చేసి ఆ డైరెక్టర్ ఎవరైతే భర్త చనిపోయాడో ఆ చనిపోయిన పెన్షన్ ఆటోమేటిక్గా భార్యకి రావడం అయితే జరుగుతుంది. సో ఇది వరకు ఈ పెన్షన్ వితంతు పెన్షన్ అని చెప్పి ఇచ్చేవారు. సో అదైతే అప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత ఫార్మాలిటీస్ ఇవన్నీ కూడా డెత్ సర్టిఫికేటు, అది క్యాస్ట్ ఇవన్నీ కూడా పెట్టవలసి ఉండేది, ఆధార్ కార్డ్స్ ఇవన్నీ. అయితే ఇప్పుడు భర్త చనిపోతే ఆ చనిపోయిన భర్త ఆ పెన్షన్ తీసుకుంటూ చనిపోతే ఆటోమేటిక్గా భార్యకి రావడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,00,000 పెన్షన్లు అయితే రావడం అయితే జరిగింది. ఎవరైతే విదేశాల్లో ఉంటారో, లేకపోతే ఏపీలోనూ హౌస్ హోల్డ్ మ్యాప్ కానీ, అదేవిధంగా వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళకైతే ఈ పథకం అయితే వర్తించదు. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. సో ఈ రకంగా ఈ పెన్షన్కి సంబంధించి అప్డేట్ అయితే ఇది. కొత్త పెన్షను ఆగస్టు నెలలో 1,00,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా రావడం అయితే జరుగుతుంది. ఏపీలో ఉన్న వాళ్ళకు మాత్రమే, ఇతర రాష్ట్రాల్లో ఉంటూ సో ఏపీలో లేని వాళ్ళకి మాత్రం ఈ పథకం అయితే వర్తించదు. విదేశాల్లో ఉన్నా సరే పథకం అయితే వర్తించదు. ఈ పథకానికి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే ఇది. సో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న రీసెంట్గా డిజబిలిటీ పెన్షన్లు ఏదైతే ఉంటాయో దాంట్లో ఎవరికైతే 40% లోపు అయితే ఉంటుందో ఆ 40% లోపు ఉన్న వాళ్ళకి పెన్షన్లు అయితే కొంతమందికి అయితే తీసివేయడం అయితే జరిగింది. 40% పైకి ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అదేవిధంగా దీని పెన్షన్లు తీయడం వల్ల ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైతే అర్హత ఉండి నిజంగా ఎలిజిబిలిటీ ఉన్నదో వాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశం. నెక్స్ట్ ఏంటంటే చాలామందికి మిస్గైడ్ అవుతుంది. అంటే అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్లు అయితే రావడం లేదు. సో ఎవరైతే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చూపించి, లేదంటే ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్లు కానీ, లేదంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇవి మార్చుకొని వాళ్ళకు వయసు లేకపోయినా సరే వయసు ఉన్నట్టు ఈ యొక్క పెన్షన్లు అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. సో దీనివల్ల ఈ పెన్షన్లు అనేది నిజమైన వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళకైతే రావడం అయితే జరుగుతలేదు. సో దానివల్ల ఎవరైతే నిజంగా 60+ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఈ డిజబిలిటీ పెన్షన్ వాళ్ళు, అదేవిధంగా వితంతు పెన్షన్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొత్త పెన్షన్లు రావడం లేదు. సో ఈ పెన్షన్లు ఎందుకంటే అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్లు రాకుండా ఎవరైతే ఈ యొక్క సర్టిఫికేట్స్, సదరన్ సర్టిఫికేట్లు ఇవన్నీ తీసుకొని ఉన్నారో ముందు ఇవన్నీ కూడా 1 by 1 అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు పరిశీలించి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో దానిలో భాగంగానే అసలు ఫస్ట్ పెన్షన్లు ఎవరికి వస్తున్నాయి, సో ఎటువంటి పెన్షన్లు వస్తున్నాయి, సో ఎవరికి ఉంచాలని చెప్పి దీని మీద ఒక సమగ్రంగా చర్చలన్నీ జరుగుతుంది. సో దీని వెరిఫికేషన్లు అన్నీ చేయడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా తీసిన తర్వాత పెన్షన్లు అనేది రావడం అయితే జరుగుతుంది. సో ఏదైతే స్పౌజ్ ఆప్షన్ ఉపయోగించి ఎవరైతే భర్త చనిపోతే భార్యకి ఇచ్చే ఈ పెన్షన్ ఏదైతే ఉందో ఇది ఆగస్టు నెలలో 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. సో తర్వాత ఈ పెన్షన్లన్నీ డిజబిలిటీ పెన్షన్లు, అలాగే ఓఏపీ పెన్షన్లు, అంటే వృద్ధాప్య పెన్షన్లు ఇవన్నీ కూడా వాళ్ళు పరిశీలించి తొందరలోనే దీని మీద ఒక స్టాండ్ అనేది తీసుకొని సో పెన్షన్లు కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ పెన్షన్ గురించి ఎవరైతే వెయిట్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్ అనేది ఆగస్టు 1వ తారీఖునే రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఈ ఓవరాల్గా వీడియోలో మనం చెప్పేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి అయితే రావడం అయితే జరుగుతుంది. సో తొందరలోనే మిగతా పెన్షన్లు కూడా వాళ్ళు చర్యలు అయితే తీసుకుంటున్నారు. 1 by 1 అన్నీ కూడా పరిశీలించి పెన్షన్లు తీసుకోవడానికి అయితే ప్రభుత్వం అయితే వెసులుబాటు అనేది ఖచ్చితంగా చేస్తుంది. సో ఈ విధంగా మీకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.